శ్రీ విశాఖ శారదా పీఠం చేపట్టిన 7 స్టార్ బిల్డింగ్ అక్రమ నిర్మాణాలు శాశ్వతంగా నిలిపివేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమలలో విశాఖ శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ కట్టడాలు నిర్మించిన విశాఖ శారదా పీఠాధీశ్వర స్వామీజీలు వాటిని వెంటనే ఆపాలని, హిందువులకు పవిత్రమైన ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన వైకుంఠం తిరుమల టీటీగా ఏర్పడి 1933వ సంవత్సరం నుండి ఇంతవరకు హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ను తిరుమలకు పంపడం ప్రతిప్రథమం కావడం బాధాకరమన్నారు. ఈ కమిషనర్ ఎందువలన వస్తున్నారంటే సనాతన ధర్మాలను, హిందూ సాంప్రదాయాలను కాపాడుతూ భగవంతుడి దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించాల్సిన కొన్ని పీఠాలు, స్వామీజీలు టీటీడీ నియమ నిబంధనలను పాటించకుండా వారికిష్టం వచ్చినట్లు ప్రభుత్వ సహాయంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని టీటీడీ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరించడం వలన వ్యాజ్యాలు రావడం బాధాకరమన్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కమిషన్ విజిటింగ్ వస్తుందో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకి ఏదైతే కమిషన్ వస్తూ ఉందో ఆ కమిషన్ ఈ యొక్క అక్రమ కట్టడం శ్రీ విశాఖ శారదాంబ వారు నిర్మించినటువంటి అక్రమ కట్టడం పైన పరిశీలన నిమిత్తం వచ్చిన సమయంలో తిరుపతిలో ఉన్నటువంటి శ్రీవారి భక్తుల చేత అలాగే సంబంధించినటువంటిది వివిధ రాజకీయ పక్షాలతోటి, ప్రజా సంఘాలతోటి, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులతోటి, ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క హిందువులను కూడా కలుపుకొని ఆ యొక్క హైకోర్టు వేసినటువంటి కమిషన్లో జోక్యం చేసుకొని స్వయంగా స్వీయ పరిశీలనలో పాల్గొనేలా చేసి ఆ అక్రమ కట్టడాలపైన భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఎక్కడ ఉంది. లేకుంటే కనుక వాళ్ళకి ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి, లేకపోతే కనుక సూట్ కేసు మూటలు అందుతాయి. లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానం ఫైన్ వేసేస్తున్నామని చెప్పని. ఫైన్ వేయమని ఎవరు చెప్పారు మీకు? పర్మిషన్ ఇవ్వడమే విరుద్ధం ఉన్నప్పుడు ఫైన్ వేసి దాన్ని కప్పిపుట్టాలని చేయడం అంటే ఇది పూర్తిగా ఇందులో కూడా ఇప్పుడు ప్రస్తుతం పాలిస్తున్నటువంటి వాళ్ళకి ప్రత్యక్షంగా ముడుపులు అందాయి. దీంట్లో ఎంత అవినీతి జరిగిందో తేటతెల్లం చేసి శ్రీవారి భక్తులకి, స్థానికులకి తెలియజేసినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే 2వ తేదీన ఆ స్వామీజీ మళ్ళా తిరుమలకి వస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది. చేసిందే దొంగ పని అయితే మన శ్రీవారికి అక్కడికి వస్తున్నాడు ఆయన. దీనికి మేము చెప్తున్నాం, భక్తులందరికీ వేడుకుంటున్నాం, ఖచ్చితంగా మీరు ఆ స్వామీజీ వచ్చేటువంటి దానికి 2వ తేదీన భక్తులందరూ కలిసి అడ్డుకోవాలి. దానికి పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము ముందుగా ఉంటామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ చక్కటి ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఇట్లాంటి అక్రమ కట్టడాలు ఆపాలని చెప్పని, ఆపేయడం కానీ శాశ్వతంగా తొలగించాలని చెప్పని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.